హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ గురు లింగం ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి మనం యూట్యూబ్లో మనీ ఎలా సంపాదించాలనేది నేర్చుకుందాం. సో యూట్యూబ్లో మనీ సంపాదించడం ఎలా అంటే అందరికీ తెలిసిందే కదా, నువ్వేం చెప్తావు అనుకోవద్దు. సో యూట్యూబ్లో మనీ సంపాదించడం అంటే ఒకటే వే ఉండదు. దాంట్లో రకాలు ఉన్నాయి. సో అందులో ఒక 4 వేస్ చెప్తాను నేను. సో దానికంటే ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో కింద మీకు ఇట్లా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని చెప్పేసి ఒక బటన్ కనిపిస్తుంది. సో దానిపైన ఒకసారి క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే మీకు ఇట్లా వచ్చేసి బెల్ ఐకాన్ ఇలా చూపిస్తుంది. సో బెల్ ఐకాన్ పైన ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోయినట్లు. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎందుకు అని మీరు అడిగారు అనుకోండి, నేను చెప్తాను దానికి రీజన్ ఏంటనేది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే మాత్రం మీరు నా వీడియోస్ ఫస్ట్ అంటే నేను పోస్ట్ చేయగానే ఫస్ట్ మీరే చూడగలుగుతారనమాట. సో అలా కాకుండా చూడలేరు అనమాట. అండ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే అలా చూస్తారు ఫస్ట్ మీరే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మీరు అసలు నా వీడియోని కూడా చూడలేరు. సో ఫ్రెండ్స్, ఆలస్యం ఎందుకు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మన టాపిక్లోకి వెళ్తే మనకి యూట్యూబ్లో మెయిన్గా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే యాడ్సెన్స్ ప్రోగ్రామ్ వల్ల మనీ వస్తుందనే విషయం తెలుసు. సో తెలియని వారి కోసం చెప్తాను. సో యాడ్సెన్స్ ప్రోగ్రామ్ వల్ల మనీ వస్తుందంటే అది ఏం లేదు ఫ్రెండ్స్. జస్ట్ మనకిప్పుడు మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మీకు యాడ్సెన్స్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. సో అది కంపల్సరీ ఉండాల్సిందే. అంటే మీరు ఏ వీడియోనైనా అప్లోడ్ చేశారనుకోండి, సో ఆ వీడియో నుంచి మీరు మనీ అంటే వ్యూస్ పడతాయి కదా. సో ఆ వ్యూస్కి మీకు మనీ రావాలంటే మీకు యాడ్సెన్స్ ప్రోగ్రామ్ అనేది యాక్టివేట్లో ఉండాలి. సో యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి మీరు. సో ఆ ప్రాసెస్ అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టేశాను. సో ఆ వీడియోలో చూసుకోవచ్చు మీరు. అండ్ అలా చేస్తే మీకు మీ మీరు పెట్టిన వీడియోని చూస్తారు కదా, వ్యూవర్ ఉంటాడు కదా. సో వ్యూవర్ చూసినప్పుడు వ్యూవర్కి ఏంటంటే దానిపైన యాడ్ అనేది పడుతుంది. సో యాడ్ పడడం వల్ల మీకు యాడ్కు సంబంధించింది యాడ్సెన్స్ నుంచి మీకు మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా అది జనరల్ ప్రాసెస్, అందరికి తెలిసినదే అనుకుంటా. మ్యాక్సిమం యూట్యూబర్ అయితే కంపల్సరీ ఆ ప్రాసెస్ అనేది తెలిసే ఉంటుంది. సో అది ఫస్ట్ వన్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు అఫిలియేట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ షాపింగ్ తెలుసు కదా. సో షాపింగ్ వెబ్సైట్ అనమాట అది. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి షాపింగ్ సైట్లకి ఏంటంటే ఒకటి అఫిలియేట్ అని చెప్పేసి కొత్త చేశారనమాట. అంటే ఇప్పుడు చేసింది కాదు, అది చాలా రోజుల క్రితం చేసింది. సో అదేంటంటే ఏమీ లేదు, మీరు అమెజాన్లో కనుక చూపిస్తాను మీకు అది. సో మీకు అఫిలియేట్ ఎలా ఉంటుందనేది చూపిస్తాను. సో అఫిలియేట్ అంటే ఏం లేదు, జస్ట్ మీరు అమెజాన్లో అంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా షాపింగ్ చేస్తున్నారనుకోండి, వాళ్ళకి మీకు అఫిలియేట్ అకౌంట్ ఉంటే అందులో మీకు కొన్ని ప్రోడక్ట్స్ వస్తాయన్నమాట. సో ఆ ప్రోడక్ట్ ఐడి అనేది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఒక ఐఫోన్ తీసుకోవాలనుకుంటున్నాడు అనుకోండి, మీకు అఫిలియేట్ అకౌంట్ ఉంటే మీరు అందులో దానికి ఒక లింక్ అనేది ఉంటుంది. మీ అఫిలియేట్ అకౌంట్లో మీకు ఐఫోన్ అనేది చూపిస్తుంది అనమాట కేటగిరీలో. సో ఆ ఐఫోన్కి మీ అఫిలియేట్ అకౌంట్ తోటి లింక్ ఉంటే అప్పుడు అంటే ఐఫోన్ ఒక కింద మీకు ఒక యూఎల్ఆర్ ఉంటుంది, యూఆర్ఎల్ ఉంటుంది. సో ఆ యూఆర్ఎల్ కింద మీ నేమ్ తోటి ఒక ఐడి అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఆ ఐడి మీ ఫ్రెండ్కి ఇచ్చారనుకోండి, ఆ ఐడి తోటి మీ ఫ్రెండ్ ఐఫోన్ తీసుకుంటే అప్పుడు మీకు అందులో 10% అనేది మీకు వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 70,000 ఐఫోన్ ఉందనుకోండి, అందులో 10% అంటే మీకు తెలిసే ఉంటుంది. నేను ఎగ్జాక్ట్లీ ఒక చెప్పలేకపోతున్నాను. సో మినిమం ఒక 5,000 పైనే ఉంటుంది. సో అట్లా మీకు మనీ అనేది వస్తుందన్నమాట. సో అలా చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం యూట్యూబ్ గురించి ఇప్పుడు యూట్యూబ్లో సంపాదించడం ఎలా డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి దాని గురించి అఫిలియేట్ గురించి మీరు ఆ ప్రోడక్ట్ గురించి మీ వీడియోలో చేసి కూడా పెడితే మీకు మనీ అనేది కూడా వస్తుందన్నమాట. సో ఆ విధంగా కూడా చేసుకోవచ్చు మనీ అనేది. సో అది ఒక ప్రాసెస్. అండ్ ఇంకోటి వచ్చేసి స్పాన్సర్షిప్ అని చెప్పేసి యూట్యూబ్కి ఉంటుందన్నమాట. సో అది 5,000 సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత చేసుకోవచ్చు అది. సో అది ఎలా అనేది నా నెక్స్ట్ వీడియోలో పెడతాను. అండ్ ఈ అఫిలియేట్, అమెజాన్ అఫిలియేట్, ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ ఉన్నాయి కదా. సో వీటి గురించి ఫుల్ డీటెయిల్స్ నేను అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, అవి ఎలా చేసుకోవాలనేది నా నెక్స్ట్ వీడియోలో అలా పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే మీకు నచ్చింది అనుకొని నేను ఆ వీడియోలు చేశాను. సో అలా అర్థం చేసుకుంటాను అనమాట. సో ప్లీజ్ ఫ్రెండ్స్,
లైక్ చేయండి వీడియోని, అండ్ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.